భారతీయ సంస్కృతిలో తలపాగా ధరించడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరాదిన తలపాగా ధరించడాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. ప్రధానంగా శుభకార్యాలు, వేడుకల్లో ఎటు చూసినా రంగురంగుల తలపాగాలు ధరించిన ప్రజలే కనిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో తలపాగా చుట్టుకోవడంలో సరదాగా ఒక పోటీ కూడా నిర్వహించారు. తలపాగా, దీనినే ఆంగ్లంలో టర్బన్ అంటారు. భారతీయ సంస్కృతిలో తలపాగాకు ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాదు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో తలపాగా ధరించడం ఒక సాంప్రదాయంగా ఉంది. ప్రధానంగా పంజాబ్లో దాదాపుగా అందరూ తలపాగాలు ధరిస్తారు. పంజాబ్ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో తలపాగా కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. కాగా కొంతమంది ప్రతిరోజు తలపాగా ధరిస్తారు. అయితే కొందరు మాత్రం శుభకార్యాలయాలు, వేడుకల్లో తప్పనిసరిగా తలపాగాను ధరిస్తారు. ఇక తలపాగా ధరించడాన్ని వీరు ఒక గౌరవంగా భావిస్తారు. ఇక ఇదిలా ఉంటే నెత్తికి తలపాగా చుట్టుకోవడం ఒక ఆర్ట్. అందరికీ అందంగా తలపాగా చుట్టుకోవడం రాదు. కాగా కొంతమంది టర్బన్ చుట్టుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. మరికొంతమంది చాలా తక్కువ టైంలోనే తలపాగా ధరిస్తారు. కాగా ఇటీవలి కాలంలో తలపాగా చుట్టుకోవడానికి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా యువకులు తలపాగాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీలో తలపాగా చుట్టుకోవడంపై పోటీలు నిర్వహించారు. అంటే తక్కువ సమయంలో తలపాగా చుట్టుకోవడం అన్నమాట. కాగా పోటీదారులందరికీ మంచి అద్దం ఏర్పాటు చేశారు. అద్దంలో చూసుకుంటూ టర్బన్ చుట్టేయాలన్న మాట. చూడండి, అందరూ ఎంత హడావిడిగా నెత్తికి తలపాగా చుట్టుకుంటున్నారో. ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. మొత్తం మీద టర్బన్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలో గెలిచిన వారికి ప్రైజులు కూడా ఇచ్చారు.